నేటి తరం హిందూ యువత బాగా చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. కానీ బాధ్యతలు లేని జీవితమే స్వేచ్ఛ అని భ్రమిస్తూ వివాహానికి, సంతానానికి దూరమవుతున్నారు. ఈ వ్యక్తిగత నిర్ణయాల వలన నిజానికి జనాభా తగ్గి ఆర్థిక సంక్షోభంలో పడుతున్న ఇతర దేశాల పరిస్థితి రేపు మన దేశానికి రాకూడదన్నా, ప్రమాదకరమైన జనాభా మార్పులను అడ్డుకోవాలన్నా మనం మన వంశాన్ని, మన హిందూ జాతిని వృద్ధి చేసుకోవాలి. అంతేకాదు, బాధ్యతలేని స్వేచ్ఛ ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా ఇవ్వదు. వివాహం లేకుంటే వంశం ఆగిపోయి పితృదోషం కలుగుతుంది, అది నరకాన్ని కలిగిస్తుంది. మన పురాణాలలో జరత్కారు మహర్షి కథే దీనికి నిదర్శనం. ఆయన పెళ్లి వద్దనుకున్నప్పుడు ఆయన పితృదేవతలు నరకకూపంలో తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. వారు వంశాన్ని నిలబెట్టమని వేడుకుంటారు. దాంతో ఆయన పితృదేవతల కోసమే నాగరాజైన వాసుకి సోదరి జరత్కారువును అంటే మానసాదేవిని వివాహం చేసుకుంటారు. వారికి పుట్టిన కుమారుడే ఆస్తికుడు. ఆ తర్వాత జనమేజయుడు సర్పయాగం చేస్తూ నాగవంశాన్ని సర్వనాశనం చేయబోతున్నప్పుడు ఈ ఆస్తికుడే తన జ్ఞానంతో ఆ యాగాన్ని ఆపించి మొత్తం నాగవంశాన్ని కాపాడుతాడు. వంశవృద్ధి వల్ల పితృదేవతలకే కాదు, లోకానికి కూడా ఎంతటి మేలు జరుగుతుందో చెప్పడానికి ఈ కథే నిదర్శనం. మహాతపస్వి అగస్త్యుడిని సైతం ఆయన పూర్వీకులు శూన్యంలో రోదిస్తూ వివాహం చేసుకోమని వేడుకోగా ఆయన లోపాముద్రని వివాహం చేసుకుని తన వంశాన్ని వృద్ధి చేశాడు. అలా ఆ మహర్షులు సైతం పితృరుణం తీర్చుకోవడానికి వివాహం ద్వారా సంతాన ప్రాప్తిని పొంది తమ బాధ్యతను, ధర్మాన్ని స్వీకరించారు. ధర్మబద్ధమైన సంతాన వృద్ధి ద్వారానే పితృదేవతలకు సద్గతులు, మనకు మోక్షం లభిస్తాయి. అందుకనే మనం మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలన్నా, దేశ భవిష్యత్తును కాపాడాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. కేవలం స్వార్థంతో కూడిన స్వేచ్ఛ కోసం కాకుండా వంశ పరంపరను, మన జాతిని ముందుకు తీసుకెళ్లే పవిత్రమైన బాధ్యతను స్వీకరిద్దాం. జాగృతమవ్వు హిందూ యువత. జై హింద్. భారత్ మాతాకి జై.